వీక్షకులకు నమస్కారం. కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తూ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆల్మట్ నుంచి వరద 1,20,000 పైగా క్యూసెక్లు వస్తూ ఉంటే తెలంగాణ ప్రాంతంలో కురిసిన అతి భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పెద్ద ఎత్తున ఈ సీజన్లోనే అత్యధికంగా వరద వచ్చి చేరుతా ఉంది. దీంతో నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తేశారు. ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జున సాగర్కి ఎంత వరద వస్తూ ఉంది, నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 1,20,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంది. ఇప్పటికే డ్యామ్ మొత్తం నిండిపోయింది కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్ నుంచి జూరాలకి రిలీజ్ చేశారు. జూరాల్లో 5 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,00,000 క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 30,000 క్యూసెక్లు, మొత్తం మీద జూరాల నుంచి 1,30,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. ఇక తుంగభద్రలో కూడా వరద పెరిగింది. తుంగభద్రకు 46,000 క్యూసెక్లు వస్తూ ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని కిందకి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర 80 టీఎంసీల కెపాసిటీకి చేరింది. ఇంకా అంతకంటే నిల్వ చేసే అవకాశం ఈ ఏడాది లేదు కాబట్టి మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షాలతో జూరాల నుంచి తుంగభద్ర నుంచి వస్తున్న వరదలతో మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకి 2,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగులకు గాను 883.9 అడుగుల వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీకి గాను 207 టీఎంసీల వరద ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుడి ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక 65,000 క్యూసెక్లు, 7 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 2,50,000 క్యూసెక్లు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు 35,000 క్యూసెక్లు, హందిరేనివాక 3,250 క్యూసెక్లు, భీమా కల్వకొత్తి నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఒక 4,950 క్యూసెక్లు వాడుకుంటూ ఉన్నారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక 2,00,000 క్యూసెక్లు ఇన్ఫ్లోస్ ఉంటే అవుట్ ఫ్లోస్ మాత్రం 3,00,000 క్యూసెక్లు పైగానే ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,65,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. మొత్తం 590 అడుగులకి 590 అడుగుల నీరు చేరింది. 312 టీఎంసీల కెపాసిటీకి 310 టీఎంసీల వరద నాగార్జున సాగర్లో ఉంది. దీంతో నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తేసి 3,50,000 క్యూసెక్ల వరదని పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఇక ఎడమ కాలువ ద్వారా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా ఒక 7,900 క్యూసెక్లు, నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి కుడి కాలువకి ఒక 8,900 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మాదారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,850 క్యూసెక్లు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద చేరుతా ఉంది. ఒకవైపు మూసీ నది నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేసి 5,00,000 క్యూసెక్లని ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీకి వచ్చేసరికి అది 6,00,000 క్యూసెక్లకు చేరింది. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లోని మునేరు, బుడబియ్యారు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 6,00,000 క్యూసెక్ల వరదని సముద్రంలోకి రిలీజ్ చేశారు. రాబోయే 24 అవర్స్లో ఇది 8,00,000 క్యూసెక్లకు చేరబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.